అంటే ఆత్మీయ తండ్రిగా లేదంటే ఆత్మీయ తల్లిగా మాకున్నటువంటి భారాన్ని బట్టి మీ పిల్లలకు చేయవలసినవన్నీ మీరు చేస్తూ ఉండగా వారు మీకు అనుకూలమైన అనుభవాలలో వెళ్ళకపోతే మీరు ఎంతగా బాధపడతారో అలాంటి బాధే మాకు ఉంది. మీ అందరూ ఏ ఒక్కరూ దేవుని సన్నిధికి లేదంటే దేవుని ఆశీర్వాదాలకు దూరం కాకూడదు. మీ కుటుంబాలలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. ఇది మా నిత్య ప్రార్థన, మా అనుదిన ప్రార్థన. వేకువనే లేచి మేము చేసే ప్రార్థనలో ప్రాముఖ్యముగా ఈ సందర్భం ఉంటుంది. ప్రతి కుటుంబానికి నెమ్మది కావాలి. వారి వారి జీవిత అనుభవాలలో, జీవన శైలిలో ఎటువంటి ప్రతికూలతలు ఎదురు కాకూడదు. వారి అధికారులు వారికి కటాక్షం కలిగే రీతిగా ఉండాలని మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలానే ఇంతవరకు సంఘంలో ప్రతిదీ కొనసాగుతుంది. మీ అందరూ ఆ క్షేమంతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. మరి ఆ క్షేమాన్ని మన జీవితాలు స్థిరపరచుకోవాలంటే దేవుని విషయంలో మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి అనుభవాన్ని దేవుడు మీకు మాకు ఇచ్చునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము నేటి ధ్యానాంశము 21వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు మనం ధ్యానించుకోబోతున్నామండి. ఇది ఎప్పుడు జరిగేటటువంటి ధ్యానాంశమే, కానీ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అన్నటువంటి నమ్మకం కలిగిన వారితో తప్పనిసరిగా దేవుడు కొత్త విషయాన్ని బయలుపరుస్తాడు. మరి మన పాత్రలను ఖాళీ చేసుకొని ఆయన వైపు చూద్దాం. అయ్యా, నీవు మన్నా ఇస్తేనే నింపుకుంటాను, లేతే లేదు, నేను ఖాళీగానే వెళ్ళిపోతాను, మన్నాతో నన్ను నింపు ప్రభువా అన్నటువంటి అనుభవంతో ఈ వాక్యాన్ని మొదలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములోనికి ప్రవేశించి 11 వరకే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ కలిగిన ప్రభా, పరిశుద్ధుడు తండ్రి, మీ కృపగల నామాన్ని కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మట్టల ఆదివారం సందర్భముగా మీ మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడనై ఉన్నారని నేను నమ్మి ఇదిగో తండ్రి మా పాత్రలు ఖాళీ చేసుకొని మీ వైపు చూస్తున్నాం. ఆ రోజు ప్రతి ఉదయమే వేకువనే లేచి మన్నాను ఏరుకొనటానికి వెళ్ళిన ఇశ్రాయేలీయుల వలె మీ సన్నిధిలో మేము నిలబడి ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీరు మన్నాను కురిపిస్తే మేము దానిని మా యొక్క జీవాహారముగా మార్చుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అట్టి మన్నాను కురిపించడానికి మీ కృపను మా ఇళ్ళలో చూపించండి. నిలువబడిన మీ దాసునైన నేను నా స్వరపేటికను మీ యొక్క సాధనముగా వాడుకొనటానికి నన్ను నేను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అయా, పరిపూర్ణముగా లొంగిపోతూ ఉన్నాను. సహాయం చేసి కార్యం జరిగించి మీ ఆత్మ కార్యము మా మధ్యలో జరుగుట కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 21వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం కదా ఈ లోకంలో
నరావతారిగా జీవించిన కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం ఇప్పటికీ ధ్యానించుకుంటున్నాం. అంటే రమారమిగా మొదటి 2 శతాబ్దాల్లో లేదంటే మొదటి 3 శతాబ్దాలలో వదిలేసుకున్నప్పటికీ ఆ తరువాత ఈ విషయాలు ధ్యానించడం మొదలు పెడుతూ ఉండొచ్చు. అలా రమారమిగా తక్కువలో తక్కువ ఒక 1500 సంవత్సరాల క్రితం నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ ఈ రోజుకి మాటలు నూతనంగానే ఉన్నాయి. ఈ విషయం అర్థమైందా మీకు? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణము అంటే ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాన్ల మధ్య భయంకరమైన రాళ్ల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటే నీడలేని అనుభవంలో వారి బట్టలు చిరగలేదట, వారి చెప్పులు ఏమాత్రం పాతగిల్లలేదట. వారి చెప్పులు చిరగలేదు, వారి బట్టలు పాతగిల్లలేదు. హల్లెలూయా. అలాంటి గొప్ప ఆశీర్వాదము ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే ఈ పుస్తకాన్ని వెంబడిస్తారో వారికేనండి. హల్లెలూయా. బైబిల్ని ఎవరైతే వెంబడిస్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజుకి నూతనంగా కనబడే ఈ యొక్క మాటలను ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు యెరూషలేము సమీపానికి వచ్చారు. ఒలీవల కొండ మీద ఉన్నారు. ఒలీవల కొండ మీద నుంచుంటే యెరూషలేము ప్రాంతం అంతా కనబడుతుందండి. మీరు ఎప్పుడైనా యూట్యూబ్స్లో చూసారో లేదో, కొంతమంది ఒలీవల కొండ అని చెప్పి ఆ చుట్టూ ప్రాంతాన్ని చూపిస్తుంటారు. చాలా సౌందర్యంగా ఉంటుంది యెరూషలేము పట్టణం. అప్పుడు ఇంత సౌందర్యం లేకపోయినప్పటికీ యెరూషలేము పట్టణం ఎప్పుడు యెరూషలేము పట్టణమే. ఆ పట్టణాన్ని యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నుంచి చూసి ఆయన బేత్పెకేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని పిలిచి ఒక పనిని వారికి అప్పగించాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినటువంటి ఊరిలో మీరు వెళ్ళగానే ఆ ఊరిలో వీధి బయట ఒక ఇంటి ఈ వీధి బయట ఒక గాడిద దాని పిల్ల కట్టుబడి ఉంటాయి. వాటిని విప్పి తీసుకురండి. వాటిని విప్పుతుండగానే అక్కడ ఆ యజమాని వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, ఇవి దేనికి పట్టుకు వెళ్తున్నారు అని. అడిగితే మీరేం చెప్పాలి? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెబితే చాలు. ఆయన ఏమీ అనకుండా పట్టుకెళ్ళండి అని వదిలేస్తాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఇద్దరిని పంపిస్తే వారిద్దరూ అలానే వెళ్ళారు. వెళ్ళగానే యేసుక్రీస్తు చెప్పినట్లుగానే అక్కడ గాడిద పిల్ల కనబడ్డాయి. ఆ రెండింటిని విప్పి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి యేసుక్రీస్తుని దాని మీద కూర్చోబెట్టి యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళ్ళారు. ఇది ఈరోజు సందర్భం, ఈరోజు జరిగినటువంటి విషయం అది. అయితే ఇది ఒక ప్రవచనం. బైబిల్ గ్రంథం అంతా ఒక ప్రవచనం. బైబిల్ ఆరంభము మొదలుకొని అంతము వరకు ఒక ప్రవచనాత్మకమైన గ్రంథం. ఇప్పటికి చాలా విషయాలు నెరవేరిపోయి ఇంకా కొన్ని విషయాలు అంత్యకాలపు అనుభవాలు మిగిలిపోయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రకటన గ్రంథానికి సంబంధించిన దానియేలు చివరి అధ్యాయాలకు సంబంధించిన విషయాలు మిగిలిపోయి. అవి జరుగుతూ ఉన్నాయి. కొన్ని మనకు కనబడుతున్నాయి. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు, ఇలాంటి మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఇక జరగాల్సింది ఏదైనా ఉందంటే పరిశుద్ధమైన స్థలములో హేయమైన వస్తువు కూర్చోబెడతారు. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఫారెన్ కంట్రీస్లో, అమెరికాలో, ఆయా ప్రాంతాలలో కొన్ని విగ్రహాలను ఒక ప్రముఖమైన స్థలంలో పెట్టారు అనేటువంటి న్యూస్ ఆ మధ్యకాలంలో మనం చదివాం. ఏ విగ్రహాలు అన్నవి మనందరికీ తెలిసినవే. ఎక్కడ పెట్టారు అంటే రోమన్ క్యాథలిక్స్కి సంబంధించినటువంటి ఆలయంలో పెట్టారట. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అది విన్నప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. కారణం ఏంటంటే ఆ జరిగిపోతుందేమో, పరిశుద్ధ స్థలములో ఏదైతే హేయమైన అనుభవం కలిగిందో దాన్ని ఉంచుతూ ఉన్నారేమో అన్నటువంటి ఆలోచన కలిగింది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, రాకడ అప్పుడే రాదు. ఈ విషయాలు
ప్రవచించబడి దగ్గరగా 700 సంవత్సరాలు అయిపోయింది. మనందరికీ తెలుసు. జకరయ్య భక్తుడి 9వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తాడు ఇదే మాట. ఇదిగో మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఇది సందర్భం. అసలు ఈ మాటల్లో మనం ధ్యానించుకోవాల్సిన విషయం, లేదంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రాకడ యెరూషలేములోనికి వస్తున్నటువంటి క్రీస్తును చూపిస్తూ ఏ సాదృశ్యాన్ని మనకు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నారు? దాని విషయంలో ఉన్న సాదృశ్యం ఏంటి? ఆ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటి? ఒకసారి మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరికి ఈ మాటను చెబుతున్నాడు? సియోని కుమారితో చెబుతున్నాడు. ఎవరైనా సియోను అనే పేరుతో ఉన్నవారు ఉన్నారండి? ఒకవేళ ఉంటే నేను మీ గురించి కాదు చెప్పేది. సియోను కుమారి అని పిలువబడుతున్న వధువు సంఘముతో మాట్లాడబడుతున్న మాటలేవి. ఎవరండి? వధువు సంఘము. వధువు సంఘము అంటే క్రీస్తు రక్తములో కడగబడి బాప్తిస్మము పొంది ప్రభు బలను అనునిత్యము అనుసరిస్తూ ఆయన వాక్యములను అనుసరించి ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ సంఘముగా కూడుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూసే వారిని సియోను సంఘం అంటారు. అదే సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘముతో సియోను కుమారి నీ రాజు ఎలా వస్తున్నాడు? సాత్వికుడై గాడిదను భారవాహికపు పశువు పిల్ల అయినటువంటి చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాటలు 4 సువార్తల్లో కూడా మనకు కనబడతాయండి. 4 కూడా రాశారు. మత్తయి గారు ఒక్కలే కాదు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాన్ గారు రాశారు. యోహాన్ గారు రాసిన మాటలు 2 వచనాల్లో ఉంటుంది. గడిచిన రాత్రి మనం ధ్యానించుకున్నాం. కానీ మార్కు లూకు కూడా రాశారు. కానీ వాళ్ళిద్దరూ ఇక్కడ 2 గాడిదలు కనబడుతున్నాయి మనకి. ఒకటి తల్లిగాడిది, ఇంకోటి పిల్లగాడిద. అక్కడ 2 ఉండవు. ఒక్క పిల్లగాడిది గురించి చెప్తారు. గాడిద పిల్ల అంటారు. ఈ మాట ఇలా అంటూ ఉంటే ఈ మధ్యకాలంలో మీరు యూట్యూబ్స్లో చూసుంటారు. క్రైస్తవులను విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. గొర్రెలు అని ఇక గాడిదలు అంటారేమో అనుకునేవాడిని, తప్పేం లేదు. మనుషులు తగ్గిస్తే తగ్గించబడిపోయే అనుభవం మన జీవితాలకి లేనే లేదు. పౌరుషం కలిగిన జీవితాలండి మనవి. ఏం జీవితాలండి? పౌరుషత్వం. ఏలియా ఎలాంటి అద్భుతాలు చేశాడు! హేళన చేసిన రాజు సహితము విస్తుపోయే అద్భుత కార్యాన్ని ఆ పర్వతం మీద ఏలియా చేశాడు. ఈరోజు ప్రతి క్రైస్తవునికి ఆ శక్తి ఉంది. కనుక మనం ఏమాత్రం ఎవరైనా ఏదైనా అన్నారని ఊరకనే మనలను మనం ఉద్రేకపరుచుకునేది క్రైస్తవత్వం కానే కాదు. ఎందుకో తెలుసా? నీ రాజు సాత్వికుడు. ఎవరండి మీ రాజు? ఎవరు మీ రాజు? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇది ప్రకటించాలి మొదట. నా రాజు సాత్వికుడు, ఆయనే యేసుక్రీస్తు. ఎవరు చెప్పగలరో తెలుసా? ఆ సాత్వికపు అనుభవం నీ జీవితంలో చూపించిన వారు. సాత్వికుడు అన్న మాట సామాన్యమైనటువంటి మాట కాదండి. చాలా సింపుల్గా మనం ఆ మాటను చదువుకుంటాం. కానీ సాత్వికత అన్నది ఎంతటి విపరీతమైన ప్రతికూల అనుభవాల మధ్య నడుస్తుందో తెలుసా? అగ్నిగుండంలో నడిచిన వాడికన్నంత శ్రమ కలగదు. సాత్వికుని జీవితంలో అన్ని ప్రతికూలతలు ఉంటాయి. సాత్వికుడు అంటేనే చాలా వరకు ఒక సామెత ఉంటుంది. ఎవడు అలుసు అంటే ఆ పూరిపాకంలో ఉన్నటువంటి గుడ్డివాడట. అలా అలుసుతనం ఎవరి మీదైనా ఉంటుందంటే సాత్వికుని మీదే. ఎవరైతే ప్రతి విషయానికి పెద్దగా
ఏమంటారు, ప్రతికూలతను మన మీద ప్రకటించడం వారంటే చాలా చులకనగా ఉంటుంది. ఒప్పుకునే వారిని మనం చాలా తక్కువగా చూస్తాం. ఒక సింపుల్గా చెప్తాను, ఒక సింపుల్ మాట. ఒక ఆయన మనకి డబ్బులు అప్పిచ్చాడు, ఆయనతో పాటు పక్క స్నేహితుడు కూడా అప్పిచ్చాడు. ఈయన ఇచ్చింది 10 రూపాయలే, ఆయన ఇచ్చింది 10 రూపాయలే. ఈయన అడుగుతున్నాడు, ఆయన అడుగుతున్నాడు, ఇద్దరికి ఏదో ఒకటి చెప్తున్నాం. ఈ రెండో ఆయన వచ్చి కొంచెం గట్టిగా ఓ 2 రోజులు బయట నుంచి అరిచి గొడవ చేశాడు అనుకోండి, ఈయన వచ్చి మామూలుగా ఎప్పుడులాగే అడిగి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ రెండో ఆయనకి తీర్చేస్తాం మనం. ఇది సహజమండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఒప్పుకోకపోయినా ఇది సహజం. అరుస్తున్నాడు కనుక ఈయనకి ఇచ్చేద్దాం మొదట కలగ్గానే. ఈడ ఏం పర్లేదులే వచ్చి వెళ్ళిపోతాడు కనుక సాత్వికుడు. ఈరోజు క్రీస్తుని సరిగా అర్థం చేసుకోలేకపోవటానికి కారణం అదే. ఇదిగో నీ రాజు సాత్వికుడు. ఆయన ఎలా వస్తున్నాడట? మీరు జకరియా గ్రంథానికి ఒకసారి వద్దామా? జకరియా గ్రంథం 9వ అధ్యాయం దగ్గరకు వద్దాం. బహుగా ఉల్లసించుడి, ఉల్లాసముగుండుడి. రక్షణ గలవాడును దీనుడనై ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. హల్లెలూయా. ఈయన ఎలా వస్తున్నాడట? గాడిద పిల్ల మీద వస్తున్నాడు. గాడిద పిల్ల మీద ఆయన వస్తూ ఉంటే ఆయనను చూసినటువంటి వారు చాలా చులకనగా చేశారు. కానీ ఆయన అంటున్నాడు, ఆయన అడుగు పెట్టడంతో ఏం జరుగుతుందో తెలుసా? ఎఫ్రాయిములో రథాలన్నీ ఏమైపోయాయండి? యెరూషలేములో గుర్రాలు ఏమైపోయి? హల్లెలూయా. ఈ మాట దేన్ని తెలియజేస్తుందో తెలుసా? నేను గొప్ప, నేను ఉన్నతమైన వాడును అనుకునే అనుభవాలను ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తాయి. హల్లెలూయా. అది నీ రాజు ఎంట్రీ. నీ రాజు నీ జీవితంలోకి ఎంట్రీ అయితే నీ చుట్టూ నిన్ను కదిలించేటటువంటివి, నిన్ను భయపెట్టేటటువంటివి తుడిచివేయబడతాయి. ఇది ఎవరు ఇవ్వని వాగ్దానమే. ఈ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్లెక్కి వస్తున్నాడు. ఆయన అంటే చాలా చులకన. సర్వసాధారణంగా రాజులు రథాలు వేసుకురావాలి, గుర్రాలు వేసుకురావాలి. అప్పటికి అవి వాడుకల్లోనే ఉన్నాయిగా. కానీ ఈయన గాడిద మీదే వస్తున్నాడు. కానీ ఆ రథాలు గుర్రాలు అనబడేవి చెరిపోయేంత గొప్పగా ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. ఇది మన రాజు యొక్క ఎంట్రీ. ఈరోజు ఆ విషయం అర్థం కాక ఈ లోకపు అనుభవాలనే చూస్తూ ఉన్నాం. ఆ గుర్రాలను రథాలనే చూస్తున్నాం, రాజ్యాలనే చూస్తున్నాం. వాటన్నింటినీ చెరపగలిగే చరిత్ర కలిగినటువంటి వాడిని నేను ఎన్నుకున్నాను అనే గర్వం నీ జీవితంలో ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తును నువ్వు అర్థం చేసుకున్నప్పుడే. నువ్వు క్రీస్తుని, ఆ రక్షణను ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో ఆ రోజు నీకు అర్థమవుతుంది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆయనను బట్టి ఇవేమీ ఎన్నిక రావని. ఈ విషయం గ్రహించినటువంటి సువార్థికులు ఈ మాటను మనకు తెలియజేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన శిష్యులు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము, నేను 6వ వచనాన్ని 21వ అధ్యాయం మత్తయిలో చదువుతున్నానండి, చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు విప్పి దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక,
సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆ మాటను, ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారు అప్పటికే 3.5 సంవత్సరాల పరిచర్య పూర్తయిపోయింది. ఆయన తెలియని జనాంగం లేరు. ఆయన తెలియని జనాంగం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకట? సముద్రము నుంచి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని యోర్దాను వరకు, భూదిగంతముల వరకు ఆయన తెలియని వారంటూ లేరు. అలాంటి అనుభవానికి యేసుక్రీస్తు వచ్చేసారు. యేసయ్య పలానా దగ్గరకు వస్తున్నాడంటే ఆయన కోసం రాత్రి పగలు ఎదురు చూసేవారు ఉన్నారు అని ఈ బైబిల్ సాక్ష్యం ఇస్తుందండి. అవునా కదా? జక్రయ్య చెట్టు ఎక్కడానికి కారణం ఏంటి? యేసయ్య వస్తున్నాడనే కదా. ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అక్కడ వెయిట్ చేయడానికి కారణం ఏంటి? యేసయ్య వస్తున్నాడనే కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వస్తున్నాడంటే ఆయన కోసం ఎదురు చూచేవారు కోకొల్లలుగా ఉన్నటువంటి కాలం అది. ఆయన ముందు కొంతమంది జనసమూహం ఉన్నారు, ఆయనకు ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఆయన చుట్టూ ఉన్నారు, వెనుక చాలా జనసమూహం ఉంది. ఆ రోజు ఇలాంటి సెక్యూరిటీ కాదండి ఆయన. ఈరోజు నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో ప్రొటెక్షన్ కాదు. యేసుక్రీస్తుకు తెలుసు, యెరూషలేములో అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి 5వ రోజు సిలువ మరణానికి ఆయన అప్పగించబడతారని ఆయన ఎరిగినవాడు. అది ప్రకటించాడు కూడా తన శిష్యులకు. ప్రకటించే ధైర్యంగా ఆ యొక్క యెరూషలేం పట్టణంలోనికి అడుగు పెడుతున్నాడు. ఆ రోజు ఆయన వెళ్తుంటే ముందు వెనక అనేక మంది జనాంగము ఏమని అరుస్తున్నారండి? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు ఏం పొందుతాడండి? స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. హల్లెలూయా. గొప్ప ఆర్భాటంతో యేసుక్రీస్తుని ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినటువంటి యేసుక్రీస్తుని 5వ రోజు వారే సాక్ష్యం చెప్పి ఏం చేశారో తెలుసా? సిలువ వేసేశారు. చాలాసార్లు గొర్రె పిల్లను బలి ఇవ్వాలి, లేదంటే మేక పిల్లను బలి ఇవ్వాలంటే కొన్ని పండగలకి బలిస్తారు కదా. ఇవ్వటం కోసం ముందుగుండానే ఒక 3-4 మంత్స్ ముందుగుండానే ఆ బలి పశువుని కొని తీసుకొచ్చి దాన్ని ఎంత చక్కగా మేపుతారంటే వాళ్ళు వెనకాల తిప్పుకుంటూ చాలా జాగ్రత్తగానే మేపుతారండి. ఎందుకు అలా మేపుతారండి? గమనించారు ఎప్పుడైనా? అది బలివ్వాల్సిందేగా, అంత జాగ్రత్తగా మేపాల్సిన అవసరం ఏముంది? అందులో కారణం, దానిని బలిచ్చిన తర్వాత వారే భోజనం చేస్తారు. హల్లెలూయా. అది రుచిగా ఉండాలంటే మంచి ఆహారం దానికి పెట్టాలి. రెండవది, బలిచ్చేది లోపము లేనిదిగా ఉండాలి. అప్పుడే ఆ బలి అర్పణ మాకు చెల్లుతుంది అనే ఒక ఆలోచన వారి జీవితాల్లో ఉంటుంది. అలా లోపము లేని దాన్ని తీసుకొచ్చి కొన్ని రోజుల ముందే మంచిగా దాన్ని బలంగా మేపి దాన్ని తీసుకుని వెళ్ళి ఆర్భాటంతో తీసుకుని వెళ్తారు. ఎప్పుడైనా తీసుకుని వెళ్ళినప్పుడు చూసారా, ముందు వెనక బోల్డ్ డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డప్పులు కొడుతూ ఉంటే చాలామంది అరుచుకుంటూ చాలా గొల్లు చేసుకుంటూ వాటిని తీసుకుని వెళ్ళి ఆ ఆర్భాటాల మధ్య దాని పీకను నరికి బలిస్తారు. ఈరోజు యేసుక్రీస్తుని కూడా అలానే యెరూషలేం పట్టణంలోనికి ఆహ్వానిస్తున్నటువంటి అనుభవం. ఈ భూమి మీద మనం చేసే బలి అర్పణ మనకు రక్షణ కలిగించదు, కానీ ఆ రోజు యెరూషలేములో జరిగిన ఈ బలి అర్పణ యెరూషలేముకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, భూదిగంతములలో ఉన్న సర్వమానవాళికి రక్షణగా మార్చబడింది. హల్లెలూయా. ఆ అనుభవానికి క్రీస్తు తనకు తానుగా అప్పగించుకుని వెళ్తున్నటువంటి ఈ యొక్క అనుభవం ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఇదంతా ప్రవచనమేనండి. ప్రవచనం ప్రకారం జరుగుతున్నది. ప్రతిసారి ఈ వాక్యాలకు ముందు ఇది ప్రవచనము అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించారే మీరు? 4వ వచనంలో ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదే ఇది
ఏంటి అంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయినటువంటి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు రావటం. ఈరోజు ఆయన వచ్చినటువంటి ఆ అనుభవాన్ని స్వీకరించినటువంటి యెరూషలేము పట్టణం ఈరోజు గొప్ప రక్షణను సంపాదించుకుంది. అలాంటి అనుభవం మన జీవితాల్లో కూడా కలగాలి అంటే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించే అనుభవాల్లో మనకున్న చిన్న చిన్న లోపాలను మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటామంటే వాక్యాన్ని జాగ్రత్తగా విని వాటిని మనం అనుసరించినప్పుడే. ఇక్కడ చెప్తుంది కదా, నీ రాజు సాత్వికుడు. సాత్వికుడైనటువంటి నీ రాజు నీకు రాజుగా ఉంటూ ఉండగా నువ్వు సాత్వికతను విడిచిపెట్టే జీవితం కలిగి ఉంటే ఆయనను నువ్వు రాజుగా అని చెప్పుకోగలవా? ఒక్కోసారి కొన్ని ఫ్యామిలీస్లో చెప్తాం, పిల్లలు కొంచెం అల్లరిగా ఉంటే, అరే మీ నాన్న అంత అల్లరిగా ఉండడరా, మంచోడురా, అలాంటికి నువ్వెలాగ పుట్టావురా అంటూ ఉంటారు కదా. ఈ మాటలు మనం వింటాం కదా. కారణం ఏంటి? కొంతమంది ఈ విషయాలు కూడా నెమ్మదిగా ఉన్న పిల్లల్ని చూస్తే, అరే మీ నాన్న చాలా రౌడీరా, నువ్వేంటి ఎంత నెమ్మదిగా ఉన్నావు అన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ కుటుంబము అన్నది ఎలా ఉంటుందంటే, తండ్రి ఎలా ఉంటే పిల్లడు అలా ఉండాలి. ఇది నియమము. ఇక్కడ తండ్రిని మనం వ్యతిరేకిస్తూ జీవించామనుకోండి, మన జీవితాలు ఆ తండ్రికి కుమారునిగా కనబడటం అసాధ్యం. కనుక మనం ఆ తండ్రికి కుమారునిగా కనబడాలంటే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకునిగా నేను మీకు ప్రకటించే మాట ఒకటే, మన రాజు సాత్వికుడు. మొదట ఆయనను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయనను అర్థం చేసుకోవాలంటే బైబిల్ తప్ప వేరే ఇంకే మార్గం లేదండి. యేసయ్యను అర్థం చేసుకోవాలంటే బైబిలే. అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నటువంటి మాట మనం చదువుతున్నప్పుడల్లా మనకు జ్ఞాపకం రావాలి. ఎలా పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నాడంటే, తన పాత స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టేశాడు. తన పాత అనుభవాలను వదిలేసుకున్నాడు. పరిపూర్ణముగా క్రీస్తులోనికి మార్చబడ్డాడు. మార్చబడి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కనుకనే ఈరోజు సువార్త చేసే వాళ్ళందరికీ మూల పురుషుడిగా మిగిలిపోయాడు పౌలు. క్రీస్తు తన జీవిత అనుభవాల్లో అదే ప్రకటించారండి. సాత్వికత అన్నది చాలా ప్రాముఖ్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలలో అక్కడ ఉన్నటువంటి ధన్యతలన్నీ క్రీస్తు అనుభవాన్ని మనకి నేర్పిస్తాయి. క్రీస్తులో జీవించాలి అంటే మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలో ఈరోజు ఒక్క మాటలో అవి చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన అంటున్నాడు, ప్రారంభపు వచనం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. వారికి వచ్చేటటువంటి ప్రతిఫలము ఏంటి అన్నది ప్రక్కన పెడితే మనము ఆత్మ విషయంలో దీనులముగా ఉండాలి. ఆత్మీయ జీవితపు అనుభవాల్లో మన దీనత్వాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. ఏ విషయమైనా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనము మన తోటి వారిని మోసగించవచ్చు మన క్రియల ద్వారా. మనలో ఉన్నది మంచైనా చెడైనా అవతల వారికి తెలియకుండా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ మనం మేనేజ్ చేయలేనిది ఎవరినో తెలుసా? నీ అంతరాత్మను. మొదట నీ అంతరాత్మను మేనేజ్ చేయగలవా? నేను మంచోడిని చెప్పు అని నీ అంతరాత్మకు చెప్తే నీ అంతరాత్మ చెబుతుందా? అదే చెప్పనప్పుడు నీ దేవుణ్ణి నువ్వు ఎలా మోసగించగలుగుతావు కదా. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము లోపల ఏమైతే ఉందో బయట కూడా మనం అదే కలిగిన వారముగా ఉండాలి. బయట ఏది కలిగి ఉన్నామో అదే మన లోపల కూడా ఉండాలి. అది చెప్తున్నాడు, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము దుఃఖపడువారు ధన్యులు, ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు అంటే రోజు ఉదయం సాయంత్రం ఏడవమని కాదండి, ఏడవమని కాదు. నీ చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు నీ మనసులో వేదన కలగకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. నీ గురించి నువ్వు జీవించే జీవితం క్రైస్తవ జీవితం కానే కాదని యేసు క్రీస్తు జీవితం అదే నేర్పిస్తుంది మనకి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దుఃఖపడువారు ధన్యులు,
వారు ఓదార్చబడుదురు. ఏదో నువ్వు తప్పు చేసి అవి కష్టంలో ఉన్నావంటే ఓదార్చబడటం కాదు, అది దుఃఖం కాదు, అది నువ్వు చేసుకున్నటువంటి తప్పు వలన వచ్చిన ప్రతిఫలం. దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అది రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుందట. ఆ అనుభవం నీ జీవితంలో ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అవునా? స్వతంత్రించుకొందురు. ఎంత గొప్ప ఆశీర్వాదం. నీ రాజు సాత్వికుడు. సాత్వికుని జీవితంలో ఉంటే నువ్వెంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావో తెలుసా? సముద్రము నుంచి సముద్రము, యూఫ్రటీస్ మొదలుకొని భూదిగంతముల వరకు నీ సామర్థ్యాన్ని ప్రకటించడానికి ఆయన నిన్ను శక్తివంతునిగా చేయగలడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. అన్యాయముగా ఏది సంపాదించినా జక్కయ్య వల్లే మనలను మనం మార్చుకోపోతే, జక్కయ్యలాగా మనం మారకపోతే ఒకరోజు తప్పనిసరిగా వాటి విషయమై లెక్కప్పగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచే అనుభవాన్ని కలిగి ఉంటారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్, హల్లెలూయా. ఇవే ప్రాముఖ్యమైన ధన్యతలండి. ఈ ధన్యతలను మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇది సాధారణంగా మానవుని జీవితానికి అతీతమైనవి. మానవునికి ఏమాత్రము అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేవి. అద్దంలో చూసుకుంటే మనల్ని మనమే కనబడతాం, కానీ వీటిని పెట్టి అద్దంలో చూస్తే ఇవేవి మనకు కనబడవు. ఎందుకు కనబడవంటే ఇవి ఏవి అంత ఈజీగా మనం అనుసరించగలిగేవి కానే కాదు. అయితే అనుసరించలేనివైతే కాదు. యేసుక్రీస్తు వారు దాన్ని అనుసరించి మనకు నేర్పించారు. అదే పోలికగా నేను కూడా జీవిస్తున్నానని పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడండి? క్రీస్తును పోలి నేను నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే కదా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొట్టమొదటి మాట. ఆ మాట మనం కూడా అనుసరించే వారంగా ఉండాలి. అంటే మన ముందు చాలా మంది దాన్ని అనుసరించారు, ఆ అనుభవాన్ని పొందుకుని ఆశీర్వదించబడ్డారు. ఈరోజు నువ్వు నేను కూడా అలా ఉండటానికి ఇష్టపడదాం. అలాంటి అనుభవంలో దేవుడు మిమ్ములను నన్ను నడిపించడానికే ఈ మట్టలాదివారం మన జ్ఞాపకం రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సామర్థ్యము కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు వారు ఆ పట్టణంలోనికి అడుగు పెట్టకముందు ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ ఇన్ని కాదు. బైబిల్లో కొన్నే వ్రాయబడినా మిగిలినవన్నీ వ్రాయటానికి ఈ భూమి అంతా పుస్తకం చేసి సముద్రపు నీరంతా సిరా చేసి రాయటానికి ప్రయత్నం చేస్తేనట అప్పటికి ఇంకా సిరా చాలదట, భూమి కూడా చాలదట. అన్ని అద్భుతాలు ఉన్నాయి. ఆయన మన పట్ల చేసినవి మాత్రమే కాదు, యెరూషలేము పట్టణంలో ఆయన చేసినవి కొన్ని మాత్రమే మనకు కనబడుతున్నాయి. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి క్రీస్తు యెరూషలేము పట్టణానికి రాకముందే ఆ లాజర్ని లేపాడు. ఆయన లాజర్ని ఎక్కడి నుంచి లేపాడండి? సమాధిలో నుంచి. ఎన్నో రోజు? 4వ రోజు. గుర్తుంచుకోండి విషయం. లాజర్ చనిపోయాడు. చనిపోయిన రోజు యేసుక్రీస్తు కబురు వచ్చింది. కబురు వస్తే ఆ మాటను విని ఆయన లాజర్ దగ్గర రావడానికి 4 రోజులు పట్టింది. లాజర్ను చూడడానికి వెళ్దామనేసి ఆయన శిష్యులతో అంటే వాళ్ళందరూ అంటారు, ఆయన చనిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పుడేంటి అంటారు. లేదు, వెళ్దాం. అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలిచాడు. చనిపోయిన వారిని బయటికి తీసుకొచ్చినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కానీ ఆయన సాత్వికుడిగానే వెళ్ళాడు. నువ్వెంత సామర్థ్యం కలిగిన వాడివైనా ఉండొచ్చు, నీకు అతీతమైన శక్తులు కలిగిన వాడివై ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావో ఆ సాత్వికత అనేది నీ జీవితంలో కనబడాలి. అప్పుడే నీకు సాత్వికతలో ఉన్న స్వాతంత్రం దొరుకుతుంది. హల్లెలూయా. నీవు స్వతంత్రించుకోవటానికి సమస్తము అనుగ్రహిస్తాడు. దానియేలు, షడ్రకు, మేషకుల గురించి ఎందుకు చెప్పానో తెలుసా? వారు కూడా ఆ సాత్వికతను ప్రకటించారు గనుకనే వారు చుట్టూ ఉన్న రాజుల పిల్లల కన్నా ఈ నలుగురే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ నలుగురే ఆ రాజ్యములో ఏలుబడి చేశారు. అంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు వచ్చిందంటే ఆయనను అనుసరించారు కనుక. ఈరోజు మనం మన పిల్లలు
అలా అనుసరించడానికి మనల్ని మనం సరి చేసుకుందాం, సిద్ధపరచబడదాం. ఏదైనా విషయాల్లో ప్రతికూలత కలిగితే ఎవరిని టక్కన ఒక మాట అనేకండి. మాట అనేయడం చాలా ఈజీ అండి. నాలుక మన వశంలో లేకపోతే నాలుక వలన మరణం అనేది మన జీవితాలకు సంబంధించే అవకాశము ఉంది. సామెతల గ్రంథం చెప్తుంది అది. కనుక నాలుకను ఎప్పుడు మన వశంలో ఉంచుకోవాలి. ఒక మాట అనేయడం పెద్ద కష్టమేం కాదు. ఆ మాట అనక ముందు ప్రార్థన చేయండి. పలానా వాని వలన నాకు కష్టం కలుగుతుందయ్యా, నాకు నెమ్మది కలిగించు. దేవుడు నీకు ఊహించని గొప్ప విడుదలను దయచేస్తాడు. ఆయన ఇస్తే ఆ విడుదల నింద నీకుండదు, ఆయనే పూనుకుంటాడు. నీకు నింద ఉండదు, నీవు నిలిచిన స్థలంలో నీకు గొప్పతనం వస్తుంది. ఆ అనుభవం మన జీవితాల్లోనికి రావాలని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. అట్టి ఆశీర్వాదంతో ఈ మట్టల ఆదివారపు వాక్యము ద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. మేన్. దయచేసి మనం లేచి నిలబడదాం.